నా పేరు బాబు సార్, ఆడి పేరు సిద్ధార్థ్ సార్. నేను కీర్తిని లవ్ చేశాను సార్, ఆడు కీర్తిని లవ్ చేశాడు సార్. ఇక్కడ వరకు స్టోరీ అంతా ఒకటే. ఆడి కీర్తి కోసం ఉద్యోగం తెచ్చుకున్నాడు సార్, నేనేమీ తెచ్చుకోలేదు సార్. ఆడి కీర్తి కోసం ఏమన్నా చేస్తాడు సార్, నేనేమీ చేయను సార్. ఆడెంత గ్రేట్ అంటే సార్, కీర్తి వాళ్ళ నాన్న జాబ్ తెచ్చుకొని కనిపించుంటే 4 ఏళ్లు కీర్తికి దూరంగా వెళ్ళిపోయి జాబ్ తో తిరిగి వచ్చాడు సార్. ఆడి గ్రేట్ సార్, ఆడి గ్రేట్ సార్. మరి కాదా? అవును సార్, అదే అన్నావు, ఆడి గ్రేట్ అని. ఆడి గ్రేట్ సార్. సిద్ధు నువ్వు గ్రేట్ రా. కానీ సార్, కీర్తికి 4 ఏళ్ళు దూరంగా ఉండగలిగినాడు, ఇంకో 40 ఏళ్ళు దూరంగా ఉండొచ్చు కదా. ఒక్క రోజు కూడా దూరంగా ఉండలేక నెక్స్ట్ డేనే వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయిపోయినా. అది లవ్ అంటున్నానంట కాదు కదా. అదంతా పక్కన పెట్టండి సార్. కీర్తి బర్త్డే రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు సార్, నేను ఇవ్వలేదు సార్. ఆ టైం అండ్ రింగ్ ఇచ్చాడు సార్. నేను ఒక గిఫ్టో గ్రీటింగ్ కార్డో ఒక రోజు కూడా ఇవ్వలేదు సార్, అసలు విష్ కూడా చేయలేదు సార్. ఆడి గ్రేట్ సార్, నువ్వు గ్రేట్ బాబు. ఆడి కానీ సార్, ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తన బావ ఐ లవ్ యూ అంటే ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ ఇచ్చాడు. ఆడి గ్రేట్ సార్. మరి కాదా? అవును సార్, అదే అన్నావు, ఆడి గ్రేట్ అని. ఆడి గ్రేట్ సార్. సిద్ధు నువ్వు గ్రేట్ రా. కానీ సార్, కీర్తికి 4 ఏళ్ళు దూరంగా ఉండగలిగినాడు, ఇంకో 40 ఏళ్ళు దూరంగా ఉండొచ్చు కదా. ఒక్క రోజు కూడా దూరంగా ఉండలేక నెక్స్ట్ డేనే వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయిపోయినా. అది లవ్ అంటున్నానంట కాదు కదా. అదంతా పక్కన పెట్టండి సార్. కీర్తి బర్త్డే రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు సార్, నేను ఇవ్వలేదు సార్. ఆ టైం అండ్ రింగ్ ఇచ్చాడు సార్. నేను ఒక గిఫ్టో గ్రీటింగ్ కార్డో ఒక రోజు కూడా ఇవ్వలేదు సార్, అసలు విష్ కూడా చేయలేదు సార్. ఆడి గ్రేట్ సార్, నువ్వు గ్రేట్ బాబు. ఆడి కానీ సార్, ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తన బావ ఐ లవ్ యూ అంటే ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ ఇచ్చాడు. లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అవి కూడా పట్టించుకోవడానికి కూతురు ఇచ్చేస్తారా? మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ నేను. ఒకసారి కీర్తి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు తన బర్త్డేనే. 365 డేస్ తన నాకు స్పెషల్. నాలుగేళ్ల క్రితం సిద్ధు కీర్తిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఉద్యోగం ఉందని ఇస్తున్నారు అంటే కీర్తిని సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట, ఆడి ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ఉద్యోగానికి కాదు, ఉద్యోగం ఉన్న సిద్ధుకిచ్చి చేస్తున్నా. మీరు గ్రేట్ సార్, కూతురు కోసం ఇంత ఆలోచిస్తున్నారే, మీరు గ్రేట్ సార్. నెల జీతం తెచ్చేవాడుంటే నా కూతురు హ్యాపీగా ఉంటుందని చేస్తున్నాను. కీర్తి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్, కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన ఉంటే బెంజ్ కార్లు కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. అయినా ఇవన్నీ ఉంటేనే మీ కూతురు హ్యాపీగా ఉంటుందంటే నెలకి 25,000 సంపాదించే మా అమ్మ నాన్న ఎందుకంత హ్యాపీగా ఉన్నారు? నెలకి ₹1,00,000 సంపాదించే మీ మధ్య ఎందుకంత దూరం ఉంది? పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా టీవీతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్య ఉన్నది వీళ్ళ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. 15 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ లో మా నాన్న కాలు విరిగితే రాడ్ వేశారు, ఆయన ఉద్యోగం పోయింది. మా అమ్మ పెద్దగా చదువుకోపోయినా కష్టపడి జాబ్ సంపాదించి అప్పటి నుంచి ఇంటిని పోషించింది. అయినా మా అమ్మకి మా నాన్న మీద ఎంత కూడా ప్రేమ తగ్గలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువులు, ఆస్తులు, ఉద్యోగాల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పోతుంది. మనిషిని ప్రేమిస్తే పర్మనెంట్ సార్. భూమి మీద 1,00,000 కోట్ల మంది ఉన్నారు సార్, కీర్తి పెళ్లి చేసుకోబోయేది ఒక్కడిని. ఆ ఒక్కడు వాళ్ళ నాన్నకు నచ్చినోడో, ఉద్యోగం ఉన్నాడో, హనీమూన్ కి వెనీస్ తీసుకెళ్లేవాడో కాదు సార్. కీర్తి మనసులో ఉన్నాడు. కీర్తికి నచ్చినోడు. ఇంత చిన్న విషయం అర్థం కాని వీళ్ళందరూ గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు మొత్తం మీద పెద్ద మనిషిగా మీరు డిసైడ్ చేయండి సార్. కీర్తిని ఆడ పెళ్లి చేసుకోవడం కరెక్టా, నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా?
చేస్తే డబ్బు వస్తుంది, ప్రేమ రాదు. ఆ అమ్మాయి మనసులో నువ్వే ఉండవు కాబట్టి నువ్వు చేసుకోవటమే కరెక్ట్. మీరిద్దరూ డిసైడ్ చేస్తే సరిపో. ఇంకొక విషయం చెప్పండి సార్, మీ అల్లుడు తను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం కరెక్టా, కొంచెం కూడా ప్రేమ లేని మీ అమ్మాయిని చేసుకోవడం కరెక్టా? ఈయన్ని కూడా నీ మాటలతో మాయ చేశావు. నీ ప్రాణం మీదకి వచ్చేసరికి అల్లుడు నేను కాదు సిద్ధు అని చెప్పావు. ఏదో కీర్తి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమున్నట్టు ఎందుకురా ఈ లెక్చర్లు? ఇందాక ఆయన అడిగినప్పుడు కీర్తిని చేసుకోబోయేది నేనే అని ఆయన గన్నుకి ఎదురెళ్ళుంటే నేనే ఏదో కీర్తి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమున్నట్టు ఎందుకురా ఈ లెక్చర్లు? ఇందాక ఆయన అడిగినప్పుడు కీర్తిని చేసుకోబోయేది నేనే అని ఆయన గన్నుకి ఎదురెళ్ళి నేనే ఇప్పుడే నీ దగ్గర ప్రేమ ఎంత ఉందని అడుగుంటే 1000 రకాలుగా ప్రూవ్ చేస్తుండేవాడిని. మీరు అడగల. ఈరోజు కన్ను ముందున్నప్పుడు అడిగా, నాకు తప్పలా. కీర్తిని పెళ్లి చేసుకోవడానికి మీకేం కావాలో చెప్పారు కానీ నా దగ్గరే ఉన్నాడు కదా. చచ్చేంత ప్రేమ